చూసే ముందు ఒక్కసారి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. అలాగే దాని పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా క్లిక్ చేయండి. లైక్, షేర్, కామెంట్స్ చేయడం మర్చిపోకండి. మక్కా లేదా మక్కాహ్, మక్కతుల్ ముకర్రమ ఇస్లామీయ పవిత్ర నగరం. ఇది సౌదీ అరేబియా మక్కా క్షేత్రంలో చారిత్రాత్మక హిజాజ్ ప్రాంతంలో కలదు. ఈ నగరంలోనే ముస్లింలకు పరమ పవిత్రమైన మస్జిద్ అల్ హరాం కలదు. ఈ మసీదులోనే పరమ పవిత్రమైన కాబా గృహం కలదు. హజ్ యాత్రలో ముస్లింలందరూ ఇచటనే చేరి హజ్ సాంప్రదాయంలోని కాబా గృహం చుట్టూ 7 తవాఫ్లు చేస్తారు. జద్దా నుండి 73 కిలోమీటర్లు, ఎర్ర సముద్రం నుండి 80 కిలోమీటర్లు ఇరుకైన లోయ ప్రాంతంలో కలదు. సముద్రానికి 910 అడుగుల ఎత్తున కలదు. ముస్లింలు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా హజ్ యాత్ర కొరకు ఈ నగరానికి విచ్చేస్తారు. ఈ నగరంలో వేలాది ముస్లిమేతర కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. మక్కా నగరం సముద్ర మట్టానికి 910 అడుగుల ఎత్తులో ఫారాన్ పర్వత పంక్తుల మధ్యలో కలదు. ఈ నగరపు నడిబొడ్డున మస్జిద్ అల్ హరాం కలదు. ఈ మస్జిద్ చుట్టూ నగరం వ్యాపించినట్టుగా కనిపిస్తుంది. ఈ మసీదు సమీపాన గల ప్రాంతం పాత మక్కా నగరం. ఈ మసీదుకు ఉత్తరాన అల్ ముద్దాహ్ మరియు సుక్ అల్ లైల్ వీధులు గలవు. దక్షిణాన అస్ సుక్ అస్ సఘీర్ వీధులు గలవు. నవీన రోడ్లన్నీ ప్రాచీన కట్టడాలను తొలగించి ఏర్పర్చినవే. ప్రాచీన గృహాలన్నీ ప్రాంతీయ శైలిలోని 2 లేక 3 అంతస్తుల రాతి కట్టడాలు. తక్కిన దేశమంతటితో పోల్చితే మక్కాలో జనసాంద్రత ఎక్కువ. అతి ప్రాచీన జనావాసం పాత బస్తీలో కలదు. ఎక్కువ మంది హజ్ పరిశ్రమలో పనిచేసేవారే. వీరెప్పుడు హజ్ కొరకు తయారుగా ఉంటారు. ప్రతి ఏటా దాదాపు 40 లక్షల మంది ముస్లింలు హజ్ కొరకు మక్కాను సందర్శిస్తారు. మక్కా రాష్ట్రం యొక్క రాజధాని మక్కా నగరం. ఈ ప్రాంతంలోనే జద్దా నగరం కూడా కలదు. ఈ నగర ఆవిర్భావం 4000 సంవత్సరాల క్రితం జరిగినది. కొండల నడుమ నిర్జలంగా ఏ వనరులు లేక నిర్జీవంగా ఉన్న బంజరు భూమిలో ఇబ్రహీం తన భార్య పోజిరాను కుమారుడు ఇస్మాయిల్ను వదిలేసి వెళ్ళిపోతాడు. నిర్జీవమైన, నిర్జలమైన, నిరామమయంగా ఉన్న ఈ ప్రదేశంలో మమ్మల్ని వదిలి వెళతారా అని భార్య పోజిరా అడిగితే, అవును, ఇది దైవాజ్ఞ అని ఇబ్రహీం చెప్పాడట. తర్వాత దైవాజ్ఞ మేరకు ఇబ్రహీం తిరిగి మక్కాకు వచ్చి తనయుడు ఇస్మాయిల్ సహాయంతో కాబాను నిర్మించాడు. తర్వాత అక్కడో గ్రామం వెలిసి వృద్ధి పొంది నేటి మక్కా నగరంగా రూపుదిద్దుకుంది. 6వ శతాబ్దపు మధ్యకాలంలో ఉత్తర అరేబియాలో 3 ప్రధాన నివాస ప్రాంతాలు ఉండేవి. అవన్నీ నైరుతి దిశయందు ముఖ్యంగా ఎర్ర సముద్ర తీర ప్రాంతంలోనూ మరియు ఎర్ర సముద్రానికి తూర్పున గల అరేబియా ఎడారికి మధ్యన గల నివాసయోగ్య ప్రాంతంలోనూ కలవు. ఈ ప్రాంతాన్నే హిజాజ్ అంటారు. మక్కా ప్రముఖ వ్యాపార కేంద్రం కూడా. అరేబియాలోని 3 నివాసయోగ్య ప్రాంతాలలో ఒకటి. మక్కా పట్టణానికి ఆనుకొనే జంజం బావి గలదు. మక్కా మరియు పరిసర ప్రాంతాలకంతటికీ ఈ బావి నీరే ప్రధానం. మహ్మద్ ప్రవక్త 570 మక్కాలో జన్మించారు. ఇతని జీవితం మక్కా నగరంతో ముడిపడి ఉన్నది. అధికార కురేషీయుల తెగ అయిన హాషిమీ వంశానికి చెందినవారు. అల్లాహ్ ప్రవచనాలు ప్రకటితమైన తరువాత పాగన్లకు వ్యతిరేకంగా తన మిషన్ను ప్రారంభించారు. తరువాత మదీనాకు హిజ్రత్ వెళ్లారు. క్రీస్తు శకం 622లో కొందరు అనుచరగణంతో మక్కా వాసులతో బద్రు యుద్ధం సాగించి విజయం సాధించి మక్కా వాసులలోనూ బెదూయిన్ తెగల్లోనూ కీర్తి పొందారు. దీని తరువాత అనేక యుద్ధాలు జరిగాయి. ముస్లింలు హజ్ యాత్ర కొరకు సంవత్సర కాలం వేచి ఉండవలసి వచ్చింది. మరియు ఎవరైనా మక్కావాసులు మదీనాకెళ్లినా వారు తిరిగి మక్కాకు రావచ్చు. కానీ ఎవరైనా మదీనావాసి మక్కాకెళ్లినా మహ్మద్ ప్రవక్త పిలిచినను మదీనాకు తిరిగి రాకూడదు. మక్కాలో విమానాశ్రయం లేదు. జద్దాలో గల కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం
ఇక్కడికి సమీపంలో ఉన్న ప్రధాన విమానాశ్రయం. హజ్ మరియు ఉమ్రా కొరకు గల ఇతర రవాణా సౌకర్యాలు అధికంగా కానవస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.